రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని టాలీవుడ్ లో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరగబోతోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కాబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. వెంకటేష్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అయినా ఐశ్వర్యకు ఆశించిన స్థాయిలో టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టలేదు. ప్రస్తుతం తిరువీర్ సరసన ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఆమెకు నాగార్జున సినిమా రూపంలో ఒక గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టిందని సమాచారం. నాగార్జున కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 100వ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం నాగార్జున 100వ సినిమా కావటం వల్ల మాత్రమే కాదు, ఇందులో నటిస్తున్న తారాగణం వల్ల కూడా విపరీతమైన హైప్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో సీనియర్ నటీమణులు టబు, సుస్మితా సేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏంటంటే నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్లో ఈ మైల్ స్టోన్ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, లవర్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరికీ మరుపురాని మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక సైలెంట్ అయ్యారు. కానీ బేబీ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత సాయి రాజేష్ ప్రొడక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంలోని సాంగ్స్ మళ్ళీ మణిశర్మ పాత రోజులను గుర్తు చేస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఫంక్షన్లో మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నేను ఖాళీగా ఉండి ఈగలు తోలుకుంటున్న రోజుల్లో సాయి రాజేష్ వచ్చాడు. నా హార్మోనీ బాక్స్ ఎక్కడ ఉందో కూడా నేను మర్చిపోయాను, కానీ రాజేష్ వెతికి మరీ దానిని బయటకు తీసి దుమ్ము దులిపి నా చేతికి ఇచ్చి ట్యూన్స్ చేయించుకున్నాడు అంటూ మణిశర్మ ఎమోషనల్ అయ్యారు. తనలోని టాలెంట్ను మళ్ళీ గుర్తించి తన సంగీతానికి ప్రాణం పోసిన సాయి రాజేష్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక పక్కా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న చెన్నై లవ్ స్టోరీతో మణిశర్మ బాక్సాఫీస్ వద్ద తన మ్యూజికల్ మ్యాజిక్ను మళ్ళీ రిపీట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రెజెంట్ మనీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో కావటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి భారీ అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటెంట్ బలహీనంగా ఉండటం, పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం 2 వారాలకే తన రేస్ను ముగించే స్థితికి చేరుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 92 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినాతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత ఆదివారం ఈ చిత్రం కేవలం 1.3 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టగా సోమవారం నాటికి ఆ వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. దీంతో పవర్ స్టార్ కెరీర్లో ఇది మరొక భారీ డిసాస్టర్ గా మిగిలిపోయేలా కనిపిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ మూవీ దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుండటం ఉస్తాద్కు శాపంగా మారింది. మరోవైపు ఉస్తాద్లో పాతకాలపు మాస్ ఫార్ములా సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ మరియు అర్బన్ సెంటర్లలో ఈ సినిమా ప్రభావం చాలా తక్కువగా ఉంది. హరీష్ శంకర్ గత సినిమాల్లోని సీన్లను గుర్తు చేసే విధంగా ఉండటం, స్క్రీన్ ప్లేలో వేగం తగ్గటం వంటి కారణాల వల్ల సామాన్య ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యారు. ఫలితంగా భారీ నష్టాలతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్స్కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ అందించారు. ఇప్పటికే విఐ ఆనంద్తో ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ను ప్రకటించిన నితిన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మాణంలో మరో ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టారు. అయితే వీటన్నిటికంటే మిన్నగా గతేడాది ఆయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ డైరెక్టర్ అంజీ కే మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడటంతో నితిన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రుచిరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిఖితా రెడ్డి భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి రూట్ మార్చి మరీ విభిన్న జానర్లను ఎంచుకుంటున్నారు. ఆయ్ సినిమాలో గోదావరి బ్యాక్డ్రాప్లో హిలేరియస్ కామెడీని పండించిన అంజీ మణిపుత్ర ఇప్పుడు నితిన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ 3 సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ షూటింగ్ షెడ్యూల్స్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఒకేసారి 3 వైవిధ్యమైన సినిమాలను ప్రకటించి నితిన్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పుష్ప చిత్రంతో తన విశ్వరూపం చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ అగ్రదర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్లతో భారీ చిత్రాలను లైన్లో పెట్టిన బన్నీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న బన్నీ ఏప్రిల్ 8న బర్త్డే గిఫ్ట్గా ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇక అట్లీ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇమీడియట్గా లోకేష్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే లోకేష్ ప్రాజెక్ట్ 2 భాగాలుగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో మిన్నల్ మురళి వంటి అద్భుతమైన సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కించిన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 25వ చిత్రాన్ని చేయబోతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్తో కూడిన ఈ సినిమా సూపర్ హీరో కథాంశంతో రూపొందనుందని సమాచారం. దీనికి మైథాలజీ టచ్ కూడా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఇదే స్క్రిప్ట్ను బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్కు వినిపించారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని సమాచారం. ఇప్పుడు అదే పవర్ఫుల్ స్క్రిప్ట్తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.